ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మండల పరిధిలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మికుల ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం యాజమాన్యంపై పోరాడాలంటే కొత్తగొల్ల చంద్రశేఖర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. మంగళవారం నాడు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీఎస్ యూనియన్ అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన జరిగే ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో జరగబోయే కార్మికుల ఎన్నికల్లో కేపీఎస్ పులి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పరిశ్రమలో యాజమాన్యంపై నికరంగా, నీతిగా నిజాయితీగా పోరాడే ఏకైక సంఘం కేపీఎస్ అని ఆయన అన్నారు. పరిశ్రమలో బిఎంఐఎస్, సిఐటియు సంఘాలు కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారికి చేసింది ఏమీ లేదు అన్నారు. ఏ రోజు కూడా ఈ సంఘాలు యజమాన్యంపై పోరాడిన చరిత్ర లేదు అని తెలిపారు. పరిశ్రమలో ఇప్పటివరకు వివిధ యూనియన్ సంఘాలు, అనేక రకాల వ్యక్తులు గెలిచినా కార్మికుల జీవితాలు ఎందుకు మారలేదో పరిశీలించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు కార్మికుల జీవితాలను మార్చే ఎన్నికలని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మీ తోటి ఉద్యోగినైనా తనను గెలిపిస్తే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని అన్నారు. కార్మికులకు ఎలాంటి పని ఒత్తిడి లేకుండా చూడడం, కార్మికులపై యాజమాన్యం వేధింపులను అరికట్టడం కేపీఎస్తోనే సాధ్యమని అన్నారు. 24 గంటలు స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నీరుడి సాయిలు, జిల్లా కార్యదర్శి బోయిని ప్రసాద్, నాయకులు, గాయకుడు ఏపూరి సోమన్న, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు, రౌడీగా చిత్రీకరించి లోకల్ అంటున్నావని నీ చేతుల మీద లోకల్ ఉన్న నాయకులంతా నేను లోకల్ అని చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కొట్లాడాల కోసం లోకల్ కాదు, పని కోసం చెప్పారు, అందుబాటులో ఉంటాడు అని చెప్పారు. మరి నేను ఇంకా ముఖ్యంగా చెప్తున్నా, అగ్రిమెంట్ విషయంలో ఏదైతే అగ్రిమెంట్ వస్తుందని అంటే నేను 2 నెలలు కాదు 3 నెలల ముందు రాజీనామా చేసి అగ్రిమెంట్ కు సహకరిస్తా. మళ్ళీ ఎలక్షన్లు ఇదే జగ్గారెడ్డి సార్ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేసైనా సరే మనం 3 నెలల ముందైనా సరే 2 నెలలు కాదు 3 నెలల ముందైనా సరే రాజీనామా చేసి ఎలక్షన్ తీసుకొస్తా. డేట్ పోకుండా మనం అగ్రిమెంట్ కొట్లాడాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అదే రకంగా మరి డీజీఎల్ గారు చెప్పిండ్రు, ఇదే యూనియన్లు అన్ని ఉన్నాయి, కావాలంటే అడగండి. అన్ని యూనియన్లు మొన్న పోయినప్పుడు 15వ తారీఖు నాడు పోతే మరి ఎలక్షన్లు ఎట్లయితాయా, ఎలక్షన్ ఆపాలని ప్రయత్నం చేసింది ఇదే సిఐటి యూనియన్. ఇంకా 2 నెలలు ఆపమని చెప్పేసి బతుకులాడింది 14వ తారీఖు నాడు పోయి. ఆయన ఆపలేడు. ఎందుకనంటే ఆపి వర్కర్లను మోసం చేద్దామని. ఇప్పటికే 2 నెలలు జరిగింది, ఇంకా జరిపి మేనేజ్మెంట్కి లాభం చేద్దామని చెప్పేసి సరే ఆ రకంగా చేసి వాళ్ళు ఆ రకంగా అడుగుతున్నారు. మరి అదే రకంగా లోపల మీరు చూస్తున్నారు ఎన్ని కష్టాలు. మేనేజ్మెంట్ అనేది దుర్మార్గమైన మేనేజ్మెంట్. ఎంఆర్ఎఫ్ మేనేజ్మెంట్ ఏదైతే వాళ్ళ గుర్తింపు పొందడానికే, వాళ్ళ సర్టిఫికెట్లు పొందడానికే సేఫ్టీని అయితే సర్వనాశనం చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అనేది తెలియదు. కంపెనీల కార్మికులకు దెబ్బతాస్తే కుట్లు పడ్డా కానీ ఇప్పటికి ఒక బ్యాండ్ బార్ లో ఒక కార్మికుడు థర్డ్ ప్లాంట్ లో సెకండ్ ప్లాంట్ ఏదైతే బ్యాండ్ బార్ ఉన్నాడో 3 కుట్లు పడ్డా కానీ రమ్మని చెప్తున్నది. అసలు సిగ్గుందారా? మా ఇన్సూరెన్స్ ఎందుకు కడుతున్నారా? మీరు మా ఈఎస్ఐలు ఎందుకు కడుతున్నారా? మా కార్మికులకు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా? మీకు ఎందుకు అనొద్దురా? సిగ్గుందా అని అడుగుతున్నా మేనేజ్మెంట్ కు. మా కార్మికులకు ఇన్సూరెన్స్ రాకుండా మా కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటా నీ డ్యూటీ నీ సర్టిఫికెట్ కోసం చేస్తావా? ఈ రకంగా చేయడము. మరి నాన్ లోకల్ అంటున్నావు. వాస్తవంగా నా లోకల్ కార్మికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్నా. భూమి మాది, నీళ్లు మాయి, కరెంటు మాయి, మా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మా భూమిలో మీకు ఎన్ని పోతున్నది. మా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు అని నేను అంటున్నా. ఇది లోకల్ అని అంటున్నా. ఎందుకంటున్నా అంటే అప్రెంటిస్ వాళ్ళు మీ నినాదాలకే జెండాలు కింద పడిపోవాలి. ఒక్కొక్కటి పులి గుర్తుకే శేఖర్ గారి నాయకత్వం, పులి గుర్తుకే, పులి గుర్తుకే, పులిలా బతకాలిరా, మన నాయకుడు శేఖర్ మన కోసం వచ్చేరా, పులిలా బతకాలిరా, పులికి ఓటయ్యరా, పులిలా బతకాలిరా, పులికి ఓటయ్యరా. గుంటనక్కల మాటలు లెక్క చేయొద్దురా, గుంటనక్కలు ఎట్లొస్తున్నాయి? గుంటనక్కల మాటలు లెక్క చేయొద్దురా, ఏకమై మనమంతా తరిమి పడదామురా, పులిలా బతకాలిరా, పులికే ఓటయ్యరా, పులిలా బతకాలిరా, పులికే ఓటయ్యరా. ఎంఆర్ఎఫ్ కార్మికులం ఏకం కావాలిరా, ఎంఆర్ఎఫ్ కార్మికులం ఏకం కావాలిరా, ఎంఆర్ఎఫ్ కార్మికులం ఏకం కావాలిరా.
త్యాగం కావాలిరో ఎవని మాట వినవద్దు ఎవని సోపదొద్దురో శేఖరన్న వచ్చినాడు చేయి కలిపి నడవరో పులిలా బతకాలిరో పులికే ఓటయ్యరో పులిలా బతకాలిరో పులికే ఓటయ్యరో చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా చెప్పకు సంచి చేతుల జెండా పులి గుర్తుంచుకో దేశానికి రావాలని కార్మిక సోదరులందరూ కూడా పేరు పులి గుర్తుకి